హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వీక్లీ కరెంట్ అఫైర్లో భాగంగా 2026 ఏప్రిల్ 27 నుండి మే 2వ తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 50 క్వశ్చన్స్ ఈ వీడియోలో తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంతకుముందు కూడా మనం 2-3 వారాల వీడియోని చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల డైవెక్స్ 2026 డైవింగ్ విన్యాసంలో పాల్గొన్న దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, భారత్ మరియు శ్రీలంక. అయితే ఈ విన్యాసం వచ్చేసి ఏప్రిల్ 21వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు శ్రీలంకలోని కొలంబోలో జరిగింది. శ్రీలంకలోని కొలంబోలో ఈ డైవింగ్ విన్యాసం అనేది జరిగింది. ఈ విన్యాసంలో మన ఇండియా తరపున పాల్గొన్న నౌక పేరు వచ్చేసి ఐఎన్ఎస్ నిరీక్షక్ అండి. ఈ డైవింగ్ విన్యాసంలో పాల్గొన్న నౌక. అయితే ఈ ఐఎన్ఎస్ నిరీక్షక్ అనేది భారత నౌకాదళానికి చెందిన డైవింగ్ సపోర్ట్ మరియు సబ్మెరైన్ రెస్క్యూ నౌక ఈ ఐఎన్ఎస్ నిరీక్షక్ నౌక. అయితే మన ఇండియా మరియు శ్రీలంకల మధ్య జరిగే ఇతర సైనిక విన్యాసాలు చూసుకుంటే చూడండి, స్లైనెక్స్ ఇది వచ్చేసి నేవీ విన్యాసం. నెక్స్ట్ ఏమో మిత్రశక్తి ఇదేమో ఆర్బీ విన్యాసం. నెక్స్ట్ ఇటీవల జరిగిందేమో డైవెక్స్ అనేది ఒక డైవింగ్ విన్యాసం. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి బుల్లెట్ రైలు తయారీ ప్లాంట్ అయిన ఆదిత్యను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బెంగళూరులో. బెంగళూరు వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. అయితే ఈ ప్లాంట్ను బెంగళూరులో బిఈఎంఎల్ ఆవరణలో కేంద్ర మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ బిఈఎంఎల్ అంటే ఫుల్ ఫామ్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. అయితే ఈ ప్లాంట్లో ఇండియాలోనే మొట్టమొదటి స్వదేశీ బుల్లెట్ రైలు B28 సెట్లను ఇక్కడ తయారు చేయడం అనేది జరుగుతుంది. చూడండి, దీని పేరు ఆదిత్య. ఇక్కడ తయారయ్యే బుల్లెట్ రైలు వచ్చేసి B28 తరగతికి చెందినవి. అయితే ఈ ట్రైన్స్ వచ్చేసి దాదాపుగా మొత్తం 280 km/h వేగంతో ఇది తయారు చేయడమే జరుగుతుందండి. కానీ 250 km వేగంతో ఇది నిరంతరం పనిచేయడం అనేది జరుగుతుంది. దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 280 కాక ఇది పనిచేసే స్పీడ్ వచ్చేసి 250 మినిమం స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తూ పనిచేస్తుంటుంది. నెక్స్ట్, ఆపరేషన్ గ్లోబల్ హంట్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఎన్సిబి అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. అయితే ఈ ఆపరేషన్లో భాగంగా అంతర్జాతీయ డ్రగ్ కింగ్ అయిన దావూద్ ఇబ్రహీం యొక్క ప్రధాన అనుచరుడైన మొహమ్మద్ సలీం డోలాను ఇటీవల టర్కీ దేశంలో అరెస్టు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ యొక్క పంచాయతీ ఉన్నతి సూచి 2.0 ప్రకారం ఏ రాష్ట్రం ఏ గ్రేడ్లో మొదటి స్థానంలో నిలిచింది? చూడండి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పంచాయతీ ఉన్నతి సూచి 2.0 ప్రకారం ఏ రాష్ట్రం ఏ గ్రేడ్ ప్లేస్లో మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, త్రిపుర. అయితే ఈ త్రిపుర రాష్ట్రంలో మొత్తం 943 పంచాయతీలు ఏ గ్రేడ్ సాధించడం అనేది జరిగింది. సెకండ్ ప్లేస్ తెలంగాణ అండి. తెలంగాణలో 624 A+ గ్రేడ్లు సాధించడం అనేది జరిగింది. థర్డ్ ప్లేస్ ఏమో ఆంధ్రప్రదేశ్, 591 పంచాయతీలు ఏ గ్రేడ్ను సాధించడం అనేది జరిగింది. అయితే మొత్తం మీద మన ఇండియాలో మొత్తం చూసుకుంటే 3635 పంచాయతీలు ఏ గ్రేడ్ను సాధించడం జరిగిందండి. టాప్లో ఉందేమో త్రిపుర, సెకండ్ తెలంగాణ, థర్డ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, లింగ సమానత్వ ప్రోత్సాహక పురస్కారం 2026 దీనినే జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ జెమ్ అవార్డు అంటారు. దీనిని ఏ భారతీయ నగరం గెలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, గుంటూరు నగర పాలక సంస్థ దీనిని గెలవడం అనేది జరిగింది. అయితే ఈ అవార్డును ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగిన వేడుకలలో UNIDO అందజేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ UNIDO ఫుల్ ఫామ్ చూడండి, యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ అవార్డును అందజేయడం అనేది జరిగింది. ఎక్కడండి? ఆస్ట్రియాలోని వియన్నాలో. అయితే ఎందుకు ఇచ్చారంటే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ 200 మందికి పైగా మహిళలను
ఈ ఆటో డ్రైవర్లకు నియమించి ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు గాను ఈ అవార్డు అనేది గెలవడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జస్టిస్ లీసా గిల్. సో ఈ జస్టిస్ లీసా గిల్ గారు అంతకుముందు పంజాబ్ ప్లస్ హర్యానా ఈ 2 రాష్ట్రాల హైకోర్టులు కూడా పనిచేయడం అనేది జరిగింది. చూడండి, రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తారు. చూడండి, 217వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులను నియమించడం అనేది జరుగుతుంది. హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం హైకోర్టులకు రిట్ జారీ చేసే అధికారం ఉంటుంది. చూడండి, రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం హైకోర్టులకు రిట్ జారీ చేసే అధికారం ఉంటుందండి. 226వ ఆర్టికల్ ప్రకారం హైకోర్టులు రిట్లు కూడా జారీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అయిన అమరావతి, ఈ అమరావతిలో ఈ హైకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2019 జనవరి 1వ తారీఖున ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, భౌతిక శాస్త్రంలో బ్రేక్ త్రూ ప్రైజ్ 2026 గెలుచుకున్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డాక్టర్ అతను నాథ్. ఈ అతను నాథ్ గారు అస్సాం రాష్ట్రానికి చెందినవారు. అయితే ఈ అతను నాథ్ గారు ఈయన మ్యూన్ G2 ప్రయోగంలో చేసిన కృషికి గాను ఈ అవార్డు ఈయనకు రావడం అనేది జరిగింది. అయితే ఈ భౌతిక శాస్త్రంలోని బ్రేక్ త్రూ ప్రైజ్ను ఆస్కార్ ఆఫ్ సైన్స్గా దీనిని పేర్కొనడం అనేది జరుగుతుంది. అయితే దీంతో పాటు ఇటీవల మనం చెప్పుకుంది ఏంటంటే, ఇది భౌతిక శాస్త్రం కదా, గణిత శాస్త్రంలో కూడా ఈ బ్రేక్ త్రూ ప్రైజ్ రావడం అనేది జరిగిందండి. ఈయన పేరు ఫ్రాంక్ మోర్లేన్ అండి. ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. గణితంలో ఈ బ్రేక్ త్రూ ప్రైజ్ విజేత ఫ్రాంక్ మోర్లే, ఫిజిక్స్లో ఈ బ్రేక్ త్రూ ప్రైజ్ విజేత వచ్చేసి అతను నాథ్. నెక్స్ట్, ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ పేమెంట్స్ బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ లైసెన్స్ను రద్దు చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. దీనిని ఎందుకు రద్దు చేసిందంటే, నియంత్రణ ప్రమాణాలను పాటించినందుకు గాను ఈ బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 22/4 కింద ఈ ఆర్బీఐ ఈ బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేయడం అనేది జరిగింది. చూడండి, నియంత్రణ ప్రమాణాలను పాటించకపోవడం వల్ల ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం ఆర్బీఐ దీనిని రద్దు చేయడం అనేది జరిగింది. అయితే ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఏర్పాటు చేసిన సంవత్సరం వచ్చేసి 2017లో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అశోక్ కుమార్ లాహోరీ. ఈయన సుమన్ కే బేరి స్థానంలో రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ నీతి ఆయోగ్ గురించి చూద్దాం. నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. దీని యొక్క స్థాపన చూసుకుంటే 2015 జనవరి 1వ తారీఖున దీనిని స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. అయితే నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి ఉంటారండి. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ప్రధానమంత్రి ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ కాబట్టి ప్రజెంట్ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ వచ్చేసి నరేంద్ర మోదీ గారు. అయితే ఈ నీతి ఆయోగ్కు ఇటీవల అదనపు సీఈఓని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ప్రజెంట్ అదనపు సీఈఓ వచ్చేసి నిధి చబ్బర్ గారండి. ప్రజెంట్ నీతి ఆయోగ్ యొక్క అదనపు సీఈఓ. అయితే ఈ నీతి ఆయోగ్ని భారత ప్రభుత్వ యొక్క ప్రధాన థింక్ ట్యాంక్ అని అంటారు. దీని యొక్క పని చూసుకుంటే కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలకు విధానపరమైన సలహాలను ఇస్తుంది ఈ నీతి ఆయోగ్. అయితే ఈ నీతి ఆయోగ్ అనేది విద్య, ఆరోగ్య, నీటి నిర్వహణ వంటి రంగాలలో రాష్ట్రాల పనితీరు ఆధారంగా వీటికి ర్యాంకులు అంటే నివేదికలు కూడా ఇవ్వడం అనేది చేస్తుంది ఈ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఇటీవల ఏ రాష్ట్రాన్ని జంజీర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పేర్కొందంటే, చూడండి, మిజోరం రాష్ట్రాన్ని ఇటీవల నీతి ఆయోగ్ జంజీర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించడం అనేది జరిగింది. నెక్స్ట్, 2026 షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్
ఆప్షన్ ఏ అండి బిష్కేక్. సో ఈ సమావేశం ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 28వ తారీఖున ఈ సమావేశం జరిగిందండి. ఎక్కడ? కిర్గిస్థాన్‌లోని బిష్కెక్‌లో ఈ సమావేశం జరిగింది. అయితే మన ఇండియా తరపున రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్‌నాథ్ సింగ్ గారు ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది. అయితే 2027 ఈ సదస్సు ఎక్కడ జరుగుతుందంటే పాకిస్తాన్‌లో. ఈ సదస్సు పాకిస్తాన్‌లో జరుగుతుందండి. సో ఈ షాంఘై సహకార సంస్థ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ ఎస్‌సీఓ యొక్క ముఖ్య పనులు చూసుకుంటే యురేషియా ప్రాంతంలో భద్రత, ఆర్థిక సహకారంపై దృష్టి సారించే ఒక ప్రధాన అంతర్ప్రభుత్వ సంస్థ ఈ షాంఘై సహకార సంస్థ. దీని యొక్క స్థాపన చూసుకుంటే 2001 జూన్ 15వ తారీఖున దీనిని స్థాపించారు. అయితే దీనిని ఎక్కడ స్థాపించారంటే షాంఘైలో దీనిని స్థాపించడం అనేది జరిగింది. షాంఘైలో స్థాపించారు. కానీ దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి బీజింగ్‌లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. సో ఈ 2 ప్లేసులు కూడా చైనాలోనే ఉందండి. సో స్థాపన వచ్చేసి షాంఘై కాగా దీని యొక్క ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో ఉంటుంది. అయితే ఈ ఎస్‌సీఓ యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసి నుర్లాన్ ఎర్మక్బాయేవ్. సో కజకిస్తాన్ దేశానికి చెందినవారండి. ఈయన ప్రెసిడెంట్, ఇక్కడ సెక్రటరీ జనరల్. సో ఈ ఎస్‌సీఓలో మొత్తం సభ్య దేశాలు చూసుకుంటే మొత్తం మీద 10 సభ్య దేశాలు ఉన్నాయండి. ఎస్‌సీఓలో 10 సభ్య దేశాలు ఉంటాయి. సో అవి చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ మరియు బెలారస్. మరొకసారి చూడండి, చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ మరియు బెలారస్. ఈ 10 సభ్య దేశాలు. ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్ మా వీడియో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 2026 డిఫెన్స్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి మ్యూనిచ్. సో ఈ మ్యూనిచ్ ఎక్కడ ఉందంటే జర్మనీ దేశంలో ఉంటుంది. ఈ మ్యూనిచ్ అనేది జర్మనీ దేశంలో ఉంటుందండి. సో మన ఇండియా తరపున ఈ సదస్సులో కూడా రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు పాల్గొనడం అనేది జరిగింది. సో ఇంతకుముందు సదస్సు షాంఘై సహకార సదస్సు, దీంట్లో కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పాల్గొన్నారు. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్, దీని పేరు విక్రమ్-1 అండి. దీనిని ఎవరు అభివృద్ధి చేశారు? సో మన ఇండియాలోనే ఫస్ట్ టైం ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఆప్షన్ డి అండి స్కైరూట్ ఏరోస్పేస్. సో ఈ స్కైరూట్ ఏరోస్పేస్ అనేది హైదరాబాద్కు చెందిన స్టార్టప్ అండి. దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనిని ప్రారంభించిందేమో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన ఏ రేవంత్ రెడ్డి గారు దీనిని ప్రారంభించారు. అయితే ఈ రాకెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 300 కేజీల వరకు బరువులను అంతరిక్షంలో మోసుకెళ్లే కెపాసిటీ గలది ఈ విక్రమ్-1 రాకెట్. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి మష్రూమ్ మిషన్ ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ 13,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. ఎందుకంటే భారతదేశంలోనే అతిపెద్ద మష్రూమ్ ఉత్పత్తిదారులుగా మార్చడం కోసం దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. ఎవరు? ఆంధ్రప్రదేశ్. అయితే ఈ మిషన్ ఎవరు ప్రారంభించారంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇటీవల హోలోసిన్ కాలానికి చెందిన 8,000 నుండి 12,000 ఏళ్ల నాటి జీవరాశి శిలాజాలు ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి పనయ్యూరు అనేది ఇది తుత్తుకుడి జిల్లా అండి, తమిళనాడులో ఉంటుంది. తుత్తుకుడి జిల్లా తమిళనాడులో ఉంటుంది. సో ఇక్కడ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ పరిశోధకులు ఇక్కడ దాదాపుగా 104 రకాల సముద్ర జీవుల శిలాజాలను ఇక్కడ గుర్తించడం అనేది జరిగింది. ఎక్కడంటే పనయ్యూరు, అంటే తుత్తుకుడి జిల్లాలోని పనయ్యూరులో దీనిని కనుగొనడం అనేది జరిగింది. సో ఇది 2003లో వచ్చిన భారీ వర్షాల వల్ల నేలకోత కారణంగా ఇక్కడ ఈ జీవులు బయటపడడం అనేది జరిగింది. అయితే ఈ ప్రాంతం ఒకప్పుడు నిసారమైన సముద్రం లేదా తీర ప్రాంతంగా ఉండేదని సో ఈ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు తెలిపారు. అయితే ఇక్కడ హోలోసిన్ కాలం అని ఉంది కదా. సో హోలోసిన్ కాలం అంటే ఏమిటంటే మంచు యుగం నుండి
ఇప్పటి వరకు మంచు యుగం ముగిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న కాలాన్ని హోలోసిన్ కాలం అంటారు. ఓకే, మంచు యుగం ముగిసినప్పటి నుండి ఇప్పటి కాలాన్ని ఈ హోలోసిన్ కాలం అని అంటారు. నెక్స్ట్ 2026 ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ పథకాల పట్టికలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మన భారతదేశం. సో మన ఇండియా మొత్తం గోల్డ్ 5, సిల్వర్ 6, బ్రోంజ్ 5 పథకాలతో మొత్తం మీద 16 పథకాలు గెలిచి సో పథకాల పట్టికలో మన ఇండియా ఫస్ట్ ర్యాంక్లో నిలవడం అనేది జరిగింది. అయితే ఈ పోటీలు ఎక్కడ జరిగిందంటే ఈజిప్ట్లోని కైరోలో ఈ పోటీలు నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ 2026 సిప్రి నివేదిక ప్రకారం సైనిక వ్యయంలో ప్రపంచంలో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి. అయితే మన ఇండియా 92.1 మిలియన్ రక్షణ బడ్జెట్తో సో 5వ స్థానంలో నిలవడం అనేది జరిగింది. సో టాప్లో చూసుకుంటే ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ రష్యా, ఫోర్త్ జర్మనీ, ఫిఫ్త్ వచ్చేసి మన ఇండియా. నెక్స్ట్ ఇటీవల 1 గిగావాట్ సామర్థ్యం గల గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ఎక్కడ పునాది వేశారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, విశాఖపట్నం. సో దీనిని కేంద్ర మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరూ కలిసి దీనిని పునాది వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్రికెట్ ఎంపైర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆర్ రితికా శ్రీ. సో ఈమె తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. అయితే ఈ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సో ఈమెను నియమిస్తూ ఇటీవల ఈ నిర్ణయం అనేది తీసుకుంది. నెక్స్ట్ 2026 ఏప్రిల్ నెలలో బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టిన భారతీయ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పివి సింధు గారు. అయితే ఇక్కడ బీడబ్ల్యూఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అండి. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1934 జూలై 5వ తారీఖున దీనిని స్థాపించారు. ప్రధాన కార్యాలయం మలేసియాలోని కౌలాలంపూర్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. అయితే అంతకుముందు ఇటీవల ఈ పివి సింధు గారు బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ల కమిషన్ చైర్గా కూడా 2026 నుండి 29 కాలానికి ఎన్నికవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ 4వ భారత ఆఫ్రికా ఫోరం సదస్సు ఏ నగరంలో జరగనుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, న్యూఢిల్లీలో. సో ఈ సదస్సుకు సంబంధించిన లోగో మరియు వెబ్సైట్ను కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అయిన ఎస్ జయశంకర్ గారు ఇటీవల ఆవిష్కరించడం అనేది జరిగింది. అయితే ఈ ఆఫ్రికా భారత్ ఫోరం సదస్సు ఎప్పుడు జరుగుతుందంటే 2026 మే 28వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు జరుగుతుంది. నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఈజీ మెల్ట్ డీకార్బనైజేషన్ సాంకేతికతను ఏ కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, టాటా స్టీల్. సో ఈ టాటా స్టీల్ కంపెనీ ఎక్కడుందంటే జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఉంటుంది. జంషెడ్పూర్లో ఈ కంపెనీ ఉంటుందండి. దీంట్లో ఈ ఈజీ మెల్ట్ డీకార్బనైజేషన్ సాంకేతికతను టాటా స్టీల్ కంపెనీ ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ 9వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సిఆర్ పాటిల్. ఈయన కేంద్ర జలశక్తి మంత్రి అండి. సో దానికోసమని ఈయన ఇటీవల ఈ 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ను ప్రారంభించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం 2026 సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. అయితే దీని యొక్క థీమ్ చూసుకుంటే క్లైమేట్ రెసిలియంట్ వాటర్ మేనేజ్మెంట్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ క్యాంపస్ గుర్తింపు పొందిన మొదటి ఆరోగ్య సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, NITRD అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్కులోసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్కులోసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. క్యాంపస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఈ క్యాంపస్ ఆవరణలో మొత్తం 100% వ్యర్థాలను రీసైకిల్ చేస్తుంది.
నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి శాశ్వత అణు వ్యర్థాల నిల్వ కేంద్రం ఏ దేశంలో నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫిన్లాండ్. సో ఫిన్లాండ్ దేశంలోని ఒంకోలో ప్రాంతంలోని భూగర్భంలో 450 మీటర్ల లోతులో దీనిని నిర్మించడం అనేది జరిగింది. సో దీనివల్ల ఈ రేడియో ధార్మికత వ్యర్థాలు వేల సంవత్సరాల పాటు సురక్షితంగా ఇక్కడ ఉంచడానికి డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఫిన్లాండ్ యొక్క రాజధాని చూసుకుంటే హెల్సింకి, కరెన్సీ యూరో. నెక్స్ట్, ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏప్రిల్ 26వ తారీఖున. సో 2026 దీని యొక్క థీమ్ చూసుకుంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ స్పోర్ట్స్ రెడీ సెట్ ఇన్నోవేట్ అనేది దీని యొక్క థీమ్. సో ఈ దినోత్సవాన్ని 2000 సంవత్సరంలో ఈ ప్రపంచ మేధో సంపత్తి సంస్థ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, సార్క్ కరెన్సీ స్వాప్ ఫ్రేమ్వర్క్ కింద భారత్ ఏ దేశానికి $30 బిలియన్ల మొదటి విడత నిధులను మంజూరు చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మాల్దీవులు. సో ఈ మాల్దీవుల ఆర్థిక స్థిరత్వం కోసం ఆర్బీఐ ఈ సహాయాన్ని అందించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ సార్ గురించి చూద్దామండి. సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి నేపాల్లోని కాఠ్మాండులో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. సభ్య దేశాలు మొత్తం 8 ఉంటాయి. అయితే ఈ నేపాల్ యొక్క కొత్త ప్రధాని వచ్చేసి బలన్ షా. నెక్స్ట్, భారత సైన్యం ప్రగతి బహుళ జాతి సైనిక విన్యాసం ఎక్కడ నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఉమ్రోయి. సో ఈ ఉమ్రోయి ఎక్కడ ఉంటుందంటే మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది. సో ఈ విన్యాసం 2026 మే 18వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ప్రగతి యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం. పార్ట్నర్షిప్ ఆఫ్ రీజనల్ ఆర్మీస్ ఫర్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఇండియన్ ఓషియన్. మరొకసారి చూడండి, పార్ట్నర్షిప్ ఆఫ్ రీజనల్ ఆర్మీస్ ఫర్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఇండియన్ ఓషియన్. అయితే ఈ విన్యాసంలో మన ఇండియాతో సంబంధాలు ఉన్న 11 మిత్ర దేశాలు పాల్గొంటాయి. సో ఆ మిత్ర దేశాలు వచ్చేసి భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, సిషెల్స్, కంబోడియా, లావోస్, మలేసియా, ఫిలిప్పీన్స్ మరియు వియత్నాం. ఈ మొత్తం 11 దేశాలు సో ఈ బహుళజాతి సైనిక విన్యాసంలో పాల్గొంటాయి. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి ఆల్కలైన్ బ్యాటరీ తయారీ యూనిట్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సాంబా. సో ఈ సాంబా వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. సో దీనిని ప్రారంభించిన కంపెనీ పేరు వచ్చేసి ఎవరిడి ఇండస్ట్రీస్ అనేది దీనిని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభమైంది? సో ఇందాక మనం చెప్పుకుందేమో ఆల్కలైన్ బ్యాటరీ తయారీ యూనిట్ అండి, అది సాంబా, జమ్మూ కాశ్మీర్. సో ఇది వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ అండి. ఇది ఆప్షన్ డి సికింద్రాబాద్లో ప్రారంభమైంది. సో ఈ సికింద్రాబాద్ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి గ్రాఫైట్ ఆధారిత యానోడ్ కమర్షియల్ యానోడ్ మెటీరియల్ తయారీ ప్లాంట్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మహాశక్తి కిరి. సో ఈ మహాశక్తి కిరి అనేది పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ జిల్లాలో ఉంటుంది. హూగ్లీ జిల్లాలో ఈ మహాశక్తి కిరి అనేది ఉంటుంది. సో ఈ ప్లాంట్ వచ్చేసి దేశీయంగా అభివృద్ధి చేసిన మెసోకోక్ సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. నెక్స్ట్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నూతన డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రాజేష్ కుమార్ అగర్వాల్. సో ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క స్థాపన చూసుకుంటే 1986లో దీనిని స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. అయితే ఈ పిఎఫ్సి అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒక మహారత్న సంస్థ గుర్తింపు పొందిన సంస్థ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్బీఐ కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థలో నేరుగా చేరిన మొదటి ప్రైవేట్ ఫిన్టెక్ కంపెనీ ఇది. చూడండి, ఆర్బీఐ యొక్క కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థలో చేరిన మొదటి ప్రైవేట్ ఫిన్టెక్ కంపెనీ వచ్చేసి ఆప్షన్ డి అండి, పేపాయింట్ ఇండియా అనేది. సో ఇటీవల ఈ ఆర్బీఐ యొక్క కేంద్రీకృత చెల్లింపుల వ్యవస్థలో నేరుగా చేయడం అనేది జరిగింది. సో దీనివల్ల ఉపయోగం ఏమిటంటే ఈ కంపెనీకి బ్యాంకులపై ఆధారపడకుండా
నేరుగా ఆర్టీజీఎస్, నెఫ్ట్. సో ఈ 2 సేవలు ఉంటాయి కదా, సో నేరుగా ఈ సేవలను ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, నాస్కామ్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, శ్రీకాంత్ వెలమకన్ని. సో ఈ నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1988లో దీన్ని స్థాపించారు. ప్రధాన కార్యాలయం వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంటుంది. సో ఈ నాస్కామ్ అనేది లాభాపేక్ష లేని వాణిజ్య సంఘం. ఓకే, సో ఇది భారతీయ ఐటీ మరియు బీపీఓ పరిశ్రమలకు చెందిన అత్యున్నత సంస్థగా హెడ్ ఆఫీస్గా దీనిని పేర్కొంటారు. నెక్స్ట్, 2026 గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ ప్రకారం ప్రపంచంలో అత్యంత ఆహార భద్రత ఎదుర్కొంటున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నైజీరియా. సో ఈ నైజీరియా దేశంలో 3.6 కోట్ల ఆహార తీవ్రత కొరతను ఇక్కడ ఎదుర్కొంటుందని ఈ నివేదిక వెల్లడించడం అనేది జరిగింది. నెక్స్ట్, 13వ లోక్మత్ సూర్ జ్యోత్స్న జాతీయ సంగీత పురస్కారం ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పండిట్ లక్ష్మణ్ కృష్ణరావు మరియు సుమత్రా గుహ. సో వీళ్ళిద్దరికి గాను ఈ అవార్డు రావడం అనేది జరిగింది. నెక్స్ట్, ఐపీఎల్ మరియు టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత పెద్ద రన్ చేజ్ రికార్డును ఏ జట్టు సృష్టించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పంజాబ్ కింగ్స్. సో పంజాబ్ కింగ్స్ ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్పై 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం అనేది జరిగింది. నెక్స్ట్, లండన్ మ్యారథాన్ చరిత్రలో 2 గంటల కంటే తక్కువ సమయంలో పరుగు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన అథ్లెట్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సెబాస్టియన్ సావే. సో ఈ సెబాస్టియన్ సావే అనేవారు కెన్యా దేశానికి చెందినవారు. సో ఈయన 1 గంట 59 నిమిషాల 30 సెకండ్లలో ఈ పరుగును పూర్తి చేయడం అనేది జరిగింది. సో సెకండ్ ప్లేస్లో హమీఫ్ కలెచ్చా. చూడండి, హమీఫ్ కలెచ్చా అనేవారు, ఈయన కూడా 1 గంట 59 నిమిషాల 41 సెకండ్లలో ఈయన కూడా పరుగు పూర్తి చేయడం అనేది జరిగింది. అంటే మొదటిసారిగా సో వీళ్ళిద్దరూ 2 గంటల కంటే తక్కువ సమయంలో మ్యారథాన్ కంప్లీట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, 2026 అణువ్యాప్తి నిరోధక ఒప్పంద సమావేశం ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, న్యూయార్క్లో. న్యూయార్క్ వచ్చేసి యుఎస్లో ఉంటుందండి. సో ఇక్కడ ఈ అణు ఆయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సో 2026 సమీక్ష సమావేశం అనేది నిర్వహించారు. ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 27వ తారీఖు నుండి మే 22వ తారీఖు వరకు జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ యుఎన్లో. నెక్స్ట్, డ్రోన్ ఆధారిత నిఘాను పెంచడానికి మెహర్ బాబా పూటీ 3ని ఎవరు నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, భారత వైమానిక దళం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీనిని నిర్వహించడం అనేది జరిగింది. సో దీని యొక్క థీమ్ చూసుకుంటే కొలాబరేటివ్ డ్రోన్ బేస్డ్ సర్విలెన్స్ రాడర్స్ అనేది దీని యొక్క థీమ్. సో ప్రజెంట్ ఐఏఎఫ్ యొక్క చీఫ్ వచ్చేసి ఏపీ సింగ్, వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్. నెక్స్ట్, ప్రపంచంలో మొదటిసారిగా 5 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న శిశువుల కోసం మలేరియా ఔషధాన్ని ఏ సంస్థ ఆమోదం తెలిపింది? ఆన్సర్ WHO. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ ఔషధాన్ని నోవార్టిస్ మరియు MMV ఈ కంపెనీలు కలిసి దీనిని సంయుక్తంగా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, 2047 నాటికి 30 ట్రిలియన్ల భారత ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా DPI @2047 కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నీతి ఆయోగ్. 2026 సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మన ఇండియా. సో దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 8వ ఎడిషన్. సో దీనిని గోవా రాష్ట్రంలోని మార్గవ్లోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించడం అనేది జరుగుతుంది.
అయితే సాఫ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి. సాఫ్ అంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఎక్కడ? మన ఇండియాలోని గోవాలో జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల అట్లాస్ డ్రోన్ స్వామ్ సిస్టమ్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ చైనా. సో దీనిని చైనా ఎలక్ట్రానిక్ గ్రూప్ కార్పొరేషన్ చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ కోసం అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఒక కమాండ్ పాయింట్ అంటే ఒకే ఆపరేటర్ నుండి 96 నుండి 100 చిన్న డ్రోన్లను ఒకేసారి ప్రయోగించి నియంత్రించే సిస్టమ్ ఇది అట్లాస్ డ్రోన్ స్వామ్ సిస్టమ్. దీనిని చైనా అభివృద్ధి చేయడం అనేది జరిగిందండి. నెక్స్ట్, 2026 ఏప్రిల్ 27 మరియు 28న భారత్ పర్యటించిన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ 80వ సెషన్ అధ్యక్షురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అన్నలేనా బెరాబాకు. సో ఈమె అంతకుముందు జర్మదేశం యొక్క విదేశాంగ మంత్రిగా ఉన్నారు. సో ఈమె 2026 ఏప్రిల్ 28వ తారీఖున మన విదేశాంగ మంత్రి అయిన ఎస్ జయశంకర్ గారితో ఈమె సమావేశం కావడం అనేది జరిగింది. నెక్స్ట్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, దిలీప్ కుమార్. సో ఈ సెయిల్ యొక్క స్థాపన చూసుకుంటే 1973 దీనిని స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. సో ప్రజెంట్ డైరెక్టర్ వచ్చేసి కృష్ణ కుమార్ సింగ్ అంటే కేకే సింగ్ గారు ప్రజెంట్ ఇక్కడ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. సో సెయిల్ కంపెనీ కూడా ఒక మహారత్న కంపెనీ. నెక్స్ట్, ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యాటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, విరాట్ కోహ్లీ. సో ఇటీవల జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్పై 275 మ్యాచ్లలో ఈయన 9,000 పరుగులను చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు బాదిన ఒకే ఒక ప్లేయర్ అండి ఈ విరాట్ కోహ్లీ. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది 9,000 పరుగులు మరియు 800 ఫోర్లు చేసింది విరాట్ కోహ్లీ. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో గంగా ఎక్స్ప్రెస్ వేను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో ఈ గంగా ఎక్స్ప్రెస్ వే యొక్క పొడవు చూసుకుంటే 594 కిలోమీటర్లు ఉంటుంది. ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుండి ప్రయాగరాజ్ వరకు ఉంటుంది. సో దీని యొక్క బడ్జెట్ వచ్చేసి 32,230 కోట్ల రూపాయలతో దీనిని నిర్మించడం అనేది జరిగింది. నెక్స్ట్, 2026 ఐబిఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సౌరవ్ కోటారి. సో ఈ ఛాంపియన్షిప్ యొక్క హోస్ట్ వచ్చేసి ఐర్లాండ్ దీనిని హోస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ రన్నర్గా ఎవరు నిలిచారంటే పంకజ్ అద్వానీ గారు రన్నర్గా నిలిచారు. విన్నర్స్ సౌరవ్ కోటారి కాగా రన్నర్ పంకజ్ అద్వానీ. సో ఇక్కడ ఐబిఎస్ఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫెడరేషన్. నెక్స్ట్, ఇటీవల ఆర్బీఐ నుండి ఎన్బిఎఫ్సి లైసెన్స్ పొందిన డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, వన్ మోబిక్విక్ సిస్టమ్స్. సో ఈ మోబిక్విక్ ఇప్పుడు సొంతంగా డిజిటల్ రుణాలు అందించేందుకు ఇటీవల ఆర్బీఐ ఈ అనుమతిని ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం డిజిటల్ లెండింగ్ అని ఒక కొత్త పదం విన్నాం కదా. సో ఈ డిజిటల్ లెండింగ్ అంటే ఏంటంటే, సో ఈ డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి మొబైల్ యాప్లు లేదా వెబ్సైట్ల ద్వారా ఇంటర్నెట్ సహాయంతో తక్షణమే రుణాలు మంజూరు చేసే సాంకేతిక వేదికలు ఈ డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. నెక్స్ట్, 2025-26 ఏఐఎఫ్ఎఫ్ ఎలైట్ యూత్ లీగ్ టైటిల్ ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పంజాబ్ ఎఫ్సి. సో వరుసగా రెండవసారి ఈ పంజాబ్ ఎఫ్సి ఈ టైటిల్ లీగ్ను గెలవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ రన్నర్అప్గా ఉందేమో జింక్ ఫుడ్ అకాడమీ ఇక్కడ రన్నర్గా నిలిచింది. సో ఇది ఫ్రెండ్స్ మన వీక్లీ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 50 కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.